రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు పరిస్థితులపై ఆయన చర్యలు చేపట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి లేఖ రాశారు. 2025-26 రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.83 లక్షల హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. 37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదైంది. మార్కెట్లో కనీస మద్దతు కంటే తక్కువగా ఉండటంతో రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తోందని సీఎం వివరించారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వ బాధ్యతగా రైతులకు అండగా ఉండాలన్నారు. వెన్నుదన్నుగా నిలబడాలని కోరారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర కల్పించాలన్నారు. రైతులను నష్టాల బారి నుంచి కాపాడాలన్నారు. అన్నదాతలకు న్యాయమైన ధర కల్పించాలనే లక్ష్యంతో పీడీపీఎస్ పథకాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా అమలు చేయాలని కోరారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు 100% నష్టాన్ని కేంద్రం భరించేలా చేయాలన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 25% పరిమితిని 100%కి ఉత్పత్తికి విస్తరించాలన్నారు. జూన్ 2026 వరకు పీడీపీఎస్ పథకం కొనసాగించాలని లేఖలో తెలిపారు. మొక్కజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆయన కేంద్ర మంత్రికి వివరంగా లేఖ రాశారు.